పెళ్ళయి సంవత్సరంన్నర కూడా కాలేదు, అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? అయినా నువ్వు పెళ్లి చేసుకొని నన్ను దూరం పెట్టావు. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నిన్ను మీ ఆయనకు దూరం చేస్తాను. హాయ్ శ్రావ్య, ఎలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? నువ్వైతే బాగానే ఉన్నావులే. కూర్చొని మాట్లాడుకుందామా? ఇక్కడొద్దు కమలాకర్, గదిలోకి వెళ్దాం. అలాగే, నీ ఇష్టం. ఏంటండి 2 రోజుల నుంచి చూస్తున్నాను, అదోలా కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారేంటి? ఏం లేదు, నీతో ఒక విషయం చెప్పాలి. అంతగా చెప్పాల్సిన విషయం ఏముందండి? అది ఏం లేదు. ఏంటంటే పెళ్లికి ముందు నాకున్న ఆర్థిక పరిస్థితి వేరు. నేను కొంతకాలం బయట దేశానికి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నాను. సో నువ్వు కొంతకాలం మీ అమ్మగారింట్లో ఉండు. ఏంటండి ఉన్నట్టుండి ఇంత మాట చెప్పేశారు? అవును, సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. అప్పుల్లో ఉన్నాం. ఉన్న పొలం తాకట్లో ఉంది. ఇల్లు కూడా బ్యాంకు లోన్లో ఉంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళి జాబ్ చేయటం కరెక్ట్. మీ ఆలోచనలు మొత్తం పక్కన పెట్టి హ్యాపీగా పడుకోండి, టెన్షన్ తీసుకోకండి. అంతా మంచి జరుగుతుంది. పొద్దున్నే మాట్లాడుకుందాం, ఓకేనా? రండి పడుకుందాం. సార్, అవును సార్, నేను ఇప్పుడు వస్తాను. మిమ్మల్ని కలుస్తాను సార్. మీరు అక్కడే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, నాకు ఈ సహాయం చేసి పెట్టండి. ఏమనుకోకండి సార్, దయచేసి నాకు హెల్ప్ చేయండి. సరే సార్. కాఫీ తాగండి. అలాగే సార్, ఉంటాను సార్. ఏంటండి ఫోన్లో? నేను చెప్పాను కదే, బయట దేశానికి వెళ్ళాలని. వీసా వచ్చిందని ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించుకునేది ఏం లేదే. బయట దేశానికి వెళ్ళాల్సిందే, మన అప్పులన్నీ తీరాల్సిందే. సరే, జాగ్రత్త, తలుపులు వేసుకో. పెళ్ళయి సంవత్సరంన్నర కూడా కాలేదు, అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ముఖ్యంగా మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నాకు కచ్చటా తీరలేదు, ముచ్చటా తీరలేదు. ఇదేం ఆలోచన ఈయనకి? నేను ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? హలో హలో డార్లింగ్, ఎలా ఉన్నావు? ఎవరు? అదే గుర్తుపట్టలేదా? నేను కమలాకర్ని. ఓహో, మర్చిపోయావు అప్పుడే? కమలాకర్, చెప్పు చెప్పు, ఎలా ఉన్నారు? అయినా నా నెంబర్ నీకెవరిచ్చారు? అయ్యో శ్రావ్య, నీ నెంబర్ తెలుసు, నీ ఇల్లు తెలుసు, ఎత్తుక్కుంటూ కూడా వచ్చాను. ఇంకా చెప్పాలా? ఇప్పుడు నీ మొగుడు చెప్పాడు కదా విదేశాలకు వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలని. పరిస్థితి బాగలేదు, అప్పులయ్యానని చెప్పాడు కదా. అన్నీ తెలిసే తెలియనట్టున్నావు.
ఇంతకు మీరెందుకు ఫోన్ చేశారు? ఆ విషయం గురించే నీతో మాట్లాడాలి. ఇప్పుడు నిన్ను కలిసి మాట్లాడొచ్చా? ఇప్పుడే మీ ఆయన నన్ను కలవటానికి ఆఫీస్కి వచ్చాడు. నేను నీతో మాట్లాడటానికి మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటి బయటే ఉన్నాను. నీతో కలిసి మాట్లాడే వెళ్తాను. ఉమ్, ఏంటి ఆలోచిస్తావు? ఆహా. ఓకే కదా? అమ్మో, వీడొస్తున్నాడేంటి? హాయ్ శ్రావ్య, ఎలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? నువ్వైతే బాగానే ఉన్నావులే. కూర్చొని మాట్లాడుకుందామా? మ్మ్హ్మ్. అక్కడ కూర్చోండి. ఏంటి శ్రావ్య విశేషాలు? హా, చెప్పు. ఏం లేదు శ్రావ్య, నిన్ను చూసి చాలా కాలం అయింది కదా. అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నావు. నన్ను ప్రేమించావు, చెప్పకుండానే పెళ్లి చేసుకొని చెక్కేసావు. చూడు కమలాకర్, అప్పుడు సిచ్యువేషన్ అటువంటిది. నిన్ను మోసం చేయాలని కాదు, నా తల్లిదండ్రుల బలవంతం వల్ల ఏదో అలా జరిగిపోయింది. ఆయన లేనప్పుడు నువ్వు ఇలా రావడం మంచిది కాదు. ప్లీజ్ వెళ్ళిపోండి. ఓ, ఆయన ఇప్పుడే రాడలే. ఎందుకంటే మీ ఆయన నన్ను కలిసే రావాలి. మీ ఆయనకి వీసా ఇస్తుందే నేను. అయినా నువ్వు పెళ్లి చేసుకొని నన్ను దూరం పెట్టావు. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నిన్ను మీ ఆయనకు దూరం చేస్తాను. మీ ఆయనకి వీసా ఇప్పించి సింగపూర్ పంపించి నేను నీకు దగ్గర అవుతాను. నేను నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు సరే అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. కమలాకర్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను ఒక పెళ్ళైన ఆడదాన్ని. ఇది నీకు కరెక్ట్ కాదు. నువ్వు నాతో ఇలా మాట్లాడకూడదు. సరే, నేను చెప్పేది కూడా విను. ఇప్పుడు నీ భర్త ఉన్న పరిస్థితుల్లో 10 లక్షలు పెట్టి వీసా తీసుకోలేడు. నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను. నువ్వు నాతో రిలేషన్షిప్ పెట్టుకుంటే నీ భర్త హ్యాపీగా అనుకున్నట్టు పరాయి దేశానికి వెళ్ళిపోతాడు, డబ్బు సంపాదించుకుంటాడు. ఇక్కడ నేను నిన్ను చూసుకుంటాను. కుదరదంటావా? నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ నీ భర్త ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అతను ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించుకో. సరే, నీకిష్టం లేనట్టుంది. నీకిష్టం లేకుండా నేనేం చేయగలను? సరే, నేను వెళ్తున్నా. కానీ ఒక్క విషయం, మీ భర్త అదే ఆర్థిక పరిస్థితుల్లో ఉండిపోతాడు. అదే పేదరికంలో బతికిపోండి. ఓకే? కమలాకర్, ఆ? ఒక్క నిమిషం. కమలాకర్, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. కానీ నా భర్తకు ఆ వీసా వచ్చేటట్టు చూడు ప్లీజ్. కానీ అతను హ్యాపీగా ఉండాలి. అతని కోసం నువ్వు చెప్పిన ప్రతి పని ఒప్పుకుంటాను. అయితే ఓకే. 3 సంవత్సరాల నా కల ఇప్పుడు నెరవేరబోతుంది. ఇక్కడొద్దు కమలాకర్, గదిలోకి వెళ్దాం. అలాగే, నీ ఇష్టం.